హనుమాన్ బ్లాక్బస్టర్ తర్వాత యువ నటుడు తేజ సజ్జా సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేనితో కొత్త చిత్రం కోసం చేతులు కలిపాడు. ఈ కొత్త చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యొక్క 36వ ప్రాజెక్ట్. మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఆసక్తికరమైన సంగ్రహావలోకనం ఆవిష్కరించారు. మిరాయ్ అనే టైటిల్తో రూపొందిన ఈ సినిమా కథ, చైనా మరియు జపాన్ సరిహద్దులో ఒక మనిషిని దేవుడి స్థాయికి చేర్చే శక్తి కలిగిన 9 పవిత్ర గ్రంథాలను రక్షించే ఏకైక బాధ్యత కలిగిన ఒక పోరాట యోధుడి చుట్టూ తిరుగుతుంది. తేజ సజ్జ పోషించిన సూపర్ యోధ గ్రంథాలను ఎలా రక్షిస్తుంది అనేది ఒక సాహసోపేతమైన కథగా ఉంటుంది. సంగ్రహావలోకనం అద్భుతంగా ఉంది మరియు హనుమాన్ బ్లాక్బస్టర్ విజయం తర్వాత తేజ సజ్జ ఈ రకమైన స్క్రిప్ట్ను ఎంచుకోవడానికి తీసుకున్న నిర్ణయం నిజంగా ఆసక్తికరమైన చర్య. ఇటీవల హాయ్ నాన్నాలో కనిపించిన రితికా నాయక్ ఈ అడ్వెంచరస్ డ్రామాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్లను గౌర హరి అందించారు. కార్తీక్ ఘట్టమనేని మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రాశారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా తిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచుభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2025 18న 2D మరియు 3D ఫార్మాట్లలో పాన్ ఇండియా సినిమాగా విడుదలను కానుంది.